రోజు నేను మిమ్మల్ని అందరినీ కోరేది మన హెరిటేజ్, మన కల్చర్, మనకుండే అవకాశాలు, చాలా హిస్టారికల్ మాన్యుమెంట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. ఇందులో ఎకో టూరిజం, అడ్వెంచర్ టూరిజం, టెంపుల్ టూరిజం, ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈరోజు తిరుపతి ఉంది, లివింగ్ గాడ్. ఈరోజు బాలాజీ ఆయన మొత్తం ఆ దేవుడు మొత్తం అందరిని అట్రాక్ట్ చేసే పరిస్థితి వస్తున్నాడు. 1,00,000 మంది వస్తున్నారు పర్ డే. దేవుడికి సమయం కూడా ఉండలేదు. మన వాళ్ళు ఆయన నిద్ర కూడా సమయం ఇచ్చే పరిస్థితి లేదు. ఆయన్ని ఎంతవరకు ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించే పరిస్థితికి వస్తున్నారు. కానీ మన సాంప్రదాయాలు కాపాడుకుంటూనే ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. కానీ అక్కడ వచ్చేవాళ్ళు ఒక రోజు ఉండి వెళ్ళిపోతున్నారు. ఆ ఒక్కరోజు ఉండే వాళ్ళకు ఒక 3 రోజులు ఉండేట్టుగా ఎక్స్పీరియన్స్ సెంటర్స్ క్రియేట్ చేయగలిగితే, ఒక రోజు ఉండేవాళ్ళు 4 రోజులు ఉండగలిగితే అక్కడ ఉండే హోటల్ అకామిడేషన్ కానీ, లోకల్ ఎక్స్పీరియన్సెస్ విట్నెస్ చేయడం కానీ, ఇలాంటి చాలా చేసే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అలాంటి ప్లేసెస్లో మొన్నే టూరిజంలో చెప్పాను, వెడ్డింగ్ డెస్టినేషన్ కింద మనం తయారు చేయొచ్చు. ఆ ప్లేస్ని వెడ్డింగ్ డెస్టినేషన్ కింద తయారు చేస్తే అన్నవరం ఉంది, సత్యనారాయణ వ్రతాలన్నీ అక్కడే జరుగుతాయి, పెళ్ళిళ్ళు అక్కడే జరుగుతాయి. తిరుపతిలో ఉన్నదికి ఎక్కువ ప్రోత్సాహం, ఫిల్మ్, అదే మరిగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఇవన్నీ కూడా ఉండే ఏకైక రాష్ట్రం భారతదేశంలోనే, ప్రపంచంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఇంకొక పక్కన 40 బౌద్ధ స్థలాలతో అంతర్జాతీయ బౌద్ధ టూరిజం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుంభమేళా తరహాలో 100 ఆలయాల్లో టెంట్ సిటీస్ కూడా మనం ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. యాంకర్ హబులుగా విశాఖ, అరకు, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, గండికోట, తిరుపతి, వారసత్వ ప్రాంతాలుగా కొండపల్లి, కూచిపూడి ఇక్కడ పుట్టింది, ప్రపంచం అంతా వెళ్ళింది. కానీ ఇక్కడ మనం మర్చిపోతున్న కూచిపూడి ఇక్కడ ఉందని చాలామంది తెలియని పరిస్థితి వచ్చింది. అలాంటి కూచిపూడిని కూడా మనం ప్రమోట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఏటి కొప్పాక, మంగళగిరి, ధర్మవరం, ఇవన్నీ కూడా ఏ విధంగా తీర్చిదిద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన మనకుండే బ్యూటిఫుల్ స్పాట్స్ని బయట ప్రపంచానికి తెలియజేసే విధంగా ఎక్కడికక్కడ మార్కెటింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉంది. నేను ఒకటి చెప్పాను, ఏ ప్రోడక్టు లేనిది ఇక్కడ దానికి బ్రహ్మాండమైనటువంటి స్టోరీ క్రియేట్ చేసి ఆ స్టోరీ ద్వారా బ్రహ్మాండంగా మార్కెటింగ్ చేస్తూ ఉంటారు. మనకు అన్నీ ఉండి ఆ మార్కెటింగ్ వీక్ అయ్యి కానీ, లేకపోతే మనం దాన్ని సరిగా ప్రమోట్ చేసుకోలేకపోయిన వల్ల మనకి ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే టూరిజం డిపార్ట్మెంట్ ఈ సంవత్సరం 8 మెగా ఈవెంట్స్ నిర్వహించారు. గండికోట ఇన్వెస్టర్స్ మీట్ పెట్టారు, బారువా మసులా బీచ్ ఫెస్టివల్స్ పెట్టారు, అరకు చలి ఉత్సవం పెట్టారు, ఫ్లెమింగో ఫెస్టివల్ పెట్టారు. నారీ శక్తి విజయోత్సవకు మంచి స్పందన వచ్చింది. మొన్నటి వరకు దసరా అంటే మనకు గుర్తొచ్చేది కలకత్తా, మైసూర్. ఇప్పుడు దసరా అంటే గుర్తురా పంట పొలాలు. ఇక్కడ విజయవాడలో ఉండే ఇన్నోవేషన్స్ ఎక్కడా లేవు. విజయవాడలో పుట్టిన వాళ్ళు ప్రపంచం అంతా వెళ్ళి ప్రపంచంలో బ్రహ్మాండంగా రాణించారు. విజయవాడ మాత్రం వదిలిపెట్టారు. ఇప్పుడు విజయవాడ రివైవల్ స్టార్ట్ అయింది. విజయవాడ డైనమిజం వస్తుంది. ప్రపంచంలోని, భారతదేశంలోని విజయవాడ నీళ్లు లేకుండా చాలా కరువులు వచ్చాయి. ఇప్పుడు నీటి సమస్య పరిష్కారం చేశాం. వెంకటేశ్వర స్వామి అక్కడే ఉన్నాడు. రెండవ పక్కన శ్రీశైలం, మల్లికార్జున స్వామి, ఒక దివ్యక్షేత్రం, ఒక శక్తిపీఠం. 2 శక్తిపీఠాలుండే ఏకైక ప్రదేశం శ్రీశైలం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రేపు 16వ తారీఖున ప్రధానమంత్రి గారు కూడా వచ్చి శ్రీశైలంలో పూజలు చేస్తున్నారంటే దానికి ఉండే శక్తి మనం గుర్తించకపోవడం కరెక్ట్ కాదు. అలాంటి శక్తిపీఠం. అదే మరిగా రాయలసీమలో మీరు చూస్తే మంత్రాలయం, కాణిపాకం, విఘ్నేశ్వర స్వామి, కాళహస్త్రి,
ఇలాంటి అనేక టెంపుల్స్ ఉన్నాయి. టెంపుల్ టూరిజం పెద్ద ఎత్తున ప్రమోట్ చేసుకునే పరిస్థితి. గండికోట వన్ ఆఫ్ ది బెస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ మీరు చూశారు. ఇండియాలో ఎక్కడా లేదు, ప్రపంచంలోనే 8th బ్యూటిఫుల్ స్పాట్